హైదరాబాద్లో విచ్చలవిడి స్వేచ్ఛ కాదు, స్వేచ్ఛకు నియంత్రణ ఉండాలని భావిస్తున్నారు పోలీసులు, ప్రభుత్వం కూడా. అందుకనే న్యూ ఇయర్కి ఎప్పుడు కొన్ని ఆంక్షలు పెడతారు. ఈ దఫా కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. నిర్వాహకులకి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధం అని ప్రకటించారు. అవుట్డోర్లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్ అన్నారు. పబ్బులు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరించుతున్నట్టు ప్రకటించారు. డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. తాగి వాహనం నడిపితే 10,000 జరిమానా, 6 నెలల జైలు. మైనర్ల వాహనం నడిపితే యజమాని పైన కేసు. ర్యాష్ డ్రైవింగ్ మీద వెహికల్ యాక్ట్ కింద కేసు పెడతా ఉన్నారు. వెరీ గుడ్. ఇందులో అసలైనటువంటి సమస్య ఏంటంటే సినిమా పాటలకే డ్యాన్స్ వేస్తారు. అంటావా ఊహు అంటావా పాటకి ఇప్పుడు అది అశ్లీలం అంటారా కాదంటారా? అశ్లీలం అంటే అర్థం ఏంటో చెప్పాలి. ఇప్పుడు లేదు, బట్టలు పావు అంత వేసుకున్నారు, అక్కడ వేసుకుని డ్యాన్స్ చేస్తారు. ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి అవుట్డోర్లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్. ఎస్, లౌడ్ స్పీకర్లు బ్యాన్ చేస్తారు, బయట ఎవరు పెట్టుకోరు. మన వెహికల్స్లో పెట్టేసుకుంటారు హై డెసిబుల్ సౌండ్. దాన్ని ఏం చేస్తారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు జోష్ ఎక్కువగా ఉంటుంది. ఆ జోష్లో ఇది ఒక ట్విస్ట్ అనమాట.